ఘాటి మూవీ నిజంగా చెప్పాలంటే అనుష్క శెట్టి లుక్ ఒకటి ఇబ్బందిగా అనిపించింది కానీ సినిమా అయితే బాగానే అనిపించింది అన్న. ఫస్ట్ హాఫ్ ఏదో కొంచెం స్లో అనిపించింది కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్స్ ఎలివేషన్స్ ఆ మాసి రక్తం బాగా చూపించారు. కాతిరం కాళ్ళు వచ్చింది అనుకోవచ్చు, నిజంగా ఆ విధంగా చూపించారు. అనుష్క అనేది చాలా పవర్ఫుల్గా ఒక హీరో, అంటే హీరోనే మనం ఊహించుకుంటాం అనమాట. ఇంకా అనుష్క అనుకో ఒక హీరో రేంజ్లో అయితే ఎలివేషన్ అయితే బాగా ఇచ్చారు మనకి. ఓకే, మనకు చూసినంతసేపు కొంచెం సెకండ్ హాఫ్ అయితే బోర్ కొట్టలేదు. బట్ క్రిష్ గారి టేకింగ్ అండ్ డైరెక్షన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అన్న. నిజంగా అనుష్క గారిని ఆ విధంగా డీల్ చేయడం కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ ఘాటి బదులు లొకేషన్స్ కానీ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించినాయి. బట్ ఏంటంటే స్టోరీ కొంచెం రొటీన్, స్క్రీన్ ప్లే రొటీన్గా ఉండడం వల్ల కొంచెం నెక్స్ట్ జరిగే సీన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కొంచెం మాస్ ఎలివేషన్లో ఫైట్స్కి అయితే కొరత లేదు, కానీ సినిమా పరంగా చూసుకుంటే ఒక రొటీన్ స్క్రీన్ ప్లే, రొటీన్ స్టోరీతో కొంచెం దానివల్ల డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంది. బట్ కొత్త వాళ్ళకి నచ్చకపోవచ్చేమో కానీ మామూలుగా రెగ్యులర్గా చూసే వాళ్ళకి స్వీటీ కోసం ఒకసారి అయితే చూడొచ్చు. ఓకే, కొన్న టికెట్ డబ్బులకి సెకండ్ హాఫ్ న్యాయం చేసింది అనుకోవచ్చు. బాగుందండి. అనుష్క శర్మ యాక్టింగ్ చాలా సూపర్ ఉందండి. అరుంధతి మళ్ళీ వచ్చేసినట్టు అనిపించింది. చాలా బాగుంది అనుష్క శర్మ యాక్షన్. యాక్షనేనండి. అనుష్క శర్మ కోసమే వచ్చామండి మూవీకి. చాలా బాగుంది. హీరో స్వీటీనేనండి. చాలా బాగుందండి. క్రిష్ గారు చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఇలాంటి మూవీస్ ఇంకా రావాలండి అనుష్కవి. నాకు అంటే బాగా నచ్చిండేదంటే యాక్షనేనండి అనుష్క శర్మది. మూవీ చాలా బాగుంది, చాలా నచ్చింది. అనుష్క అయితే సూపర్ రోల్, చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. నాకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. ఈ జనరేషన్కి అనుష్కనే రాములమ్మ. సూపర్. అరుంధతి ఈస్ బ్యాక్. సూపర్ అన్న, బాగుంది. ఘాటి హీరో గారిది బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ హీరోయిన్ది అనుష్క గారిది కూడా బాగుంది. సూపర్, బాగుంది. సూపర్ అండి, ఇట్టు కొట్టారు. ఇట్టు బాగా నచ్చిందంటే ఘాటిలో బాగుందన్న. మంచిగా లొకేషన్స్ అన్నీ బాగున్నాయి. టు బి ఫ్రాంక్ అంత బాగాలేదన్న. అనుష్గా చెప్పుకుంటే అసలు బాగాలేదు. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. బయట ఎవరికి ఎక్స్పెక్ట్ లేకపోయినా సరే క్రిష్ గారు మార్క్ కదా, ఎంతో కొంత ఆయన వేరే మూవీ నుంచి వచ్చి కూడా ట్రై చేస్తారు కాబట్టి ఎంతో కొంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఎక్స్పెక్టేషన్ కాదు, కానీ కంప్లీట్గా డిసప్పాయింట్ చేశాడు. ఎక్కడ 2.5 hours మూవీస్లో ఎక్కడ ఒక 10 minutes కూడా ఒక గ్రిప్పింగ్ అయితే ఎక్కడ తీసుకోలేదు. చాలా ల్యాగ్ అనిపించింది. వచ్చే ప్రతి ఒక్క ఎమోషన్ సీన్స్ కూడా ల్యాగ్లో ఫీల్ అయ్యాం, కానీ ఎక్కడ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు ఆవిడకి సీన్సే పడలేదు పెద్దగా. సెకండ్ హాఫ్ వచ్చేసరికి యాక్షన్ బ్లాక్స్ వరకు చాలా బాగున్నాయి. బట్ ఇంకొంచెం ఎమోషన్ సీన్స్ కానీ లేదంటే ఒక ఇది కానీ పెట్టుండి బాగుంటుంది అనిపించింది. చాలా ఆర్టిఫిషియల్ అనిపించింది. టూ వైలెన్స్ ఉంది. మేబీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారో తెలియదు, కానీ వైలెన్స్ అయితే సెకండ్ హాఫ్ టూ వైలెంట్గా ఉంది. చాలా బ్లడ్ పెట్టేసి కొన్ని అన్నెసరీ సీన్స్లో పెట్టేసిన అనిపించింది. క్లైమాక్స్లో ఏంటంటే ఒక ఘాట్ని మొత్తం నరికేయడం అంత అన్నెసరీ అవన్నీ పెట్టేసి అసలేం లేదన్న. క్రిష్ గారిది అయితే లేదు. ఓన్లీ పాజిటివ్ ఏంటంటే చైతన్య గారి యాక్టింగ్, అది కూడా మ్యూట్లో పెట్టుకొని చూస్తే ఆయన యాక్టింగ్ బాగుంటుంది తప్ప ఆయన సౌండ్ అసలు వినలేకపోయాం. చాలా గట్టిగా లౌడ్గా చెప్పేసి చాలా చిరాగా అనిపించింది. బట్ యాక్టింగ్ అయితే చాలా చాలా బాగా చేశాడు. ఇప్పుడే పోయా అనుష్క సినిమా ఘాటి సినిమా చూసి వచ్చాను భయ్యా. నిజంగా అమ్మ తోడు అనుష్క ఇన్ని రోజులు నువ్వు ఎక్కడ పోయావు అనుష్క? ఏ దేశం పోయి దానుకున్నావు అనుష్క? ఎక్కడ పోయినావు? నీకోసం నేను వేడి చేసి రుద్రమ్మ, దేవసేనమ్మ, బాగుమతి, అరుంధతి భయ్యా సినిమా నిజంగా సినిమా ఘాటి సినిమా చూస్తే గట్టెక్కేస్తా ఘాటి సినిమా ఒక్కసారి చూడండి, మీ జీవితం గట్టెక్కుతుంది అంతే. సినిమాలో అనుష్క ఫైట్లు చేస్తుంది, డ్యాన్సులు, డైలాగులు, ఆ రొమాన్స్ అనేది కొద్దిగా వర్కౌట్ అయింటే మాత్రం అద్దరిపోయిన హీరో చచ్చిపోయాడు అందుకనే అనుష్క పక్కన ఎవరు చేసినా సరే అనుష్కతో సరితూగలేరు, అనుష్కతో చేరలేరు అంతే. కాబట్టి అనుష్క నువ్వు దయచేసి సినిమాలు తీ. అనుష్క సినిమా ఆడితే ఏదో భాషలో చెయ్యి, హిందీలో చెయ్యి, తమిళ్లో చెయ్యి, కన్నడలో చెయ్యి, ఏదో ఒక భాషలో చెయ్యి. ఆ పక్క దేశం పో, ఆడపోయి చెయ్యి, ఎక్కడో దగ్గర చెయ్యి, ఏదో ఒక సినిమా తీ. నీ సినిమా చూస్తే, నీ ఘాటి సినిమా చూసా నా జీవితం గట్టెక్కింది అంతే. మీరు కూడా ఒక్కసారి థియేటర్ రండి ఘాటి సినిమా చూడండి, మీ సినిమాలు గట్టెక్కించుకోండి. సినిమా మెగా లీడర్ అంది అనుష్క గారి ఘాటి ఇప్పుడే చూశాను. వేరే లెవెల్.
ఒక అరుంధతి, ఒక రుద్రమదేవి, ఒక బాహుబలి అలాంటి మూవీస్ పాన్ ఇండియా మూవీస్ తీసిన తర్వాత ఇంత ఎక్స్పెక్టేషన్ మీద వచ్చిన ఘాటి మూవీ నమ్మకం నిలబెట్టుకుంది మా అనుష్క. స్వీటీ వేరే లెవెల్లో యాక్టింగ్ చేసింది. ఫస్ట్ హాఫ్లో అయితే మన తమిళ యాక్టర్ మన జమిని గణేశన్ గారి మనవాడు చైతన్య ఎరగదీసి పడేశాడు హీరోగా. అందులో వేరే లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ రావడమే మన కాటేరమ్మ కోడల్ ఊపందుకుంటుంది. మన అనుష్క ఇచ్చి పడేసింది. నరకటం అంటే అనుష్కనే, లేడీస్లో ఎవరు నరకలేరు. లేడీస్ హీరోయిన్లో అనుష్క తప్ప ఎవరు నరకలేరు అన్నట్టు నరికేసింది. మొత్తం అయితే వాళ్ళ హస్బెండ్ని చంపిన వాళ్ళని ఎలా చంపుతుందో చంపి చంపి కసి 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 నరుకుతుంది. ఒకప్పుడు వశే రామలంలో విజయశాంతి ఎలా యాక్టింగ్ చేసిందో ఈ ఘాటీలో మన అనుష్క అలా యాక్టింగ్ చేసింది. సమ్మర్లో అందరం వెళ్తాం ఊటీ, తప్పకుండా అందరం చూడాలి ఈ ఘాటీ. హైలైట్స్ అంటే ఆ మారేడుమిల్లిలో జరిగే యాక్షన్ సన్నివేశాలు, ఆ గంజాయిని ఎలా స్మగ్లింగ్ చేస్తారు, దాన్ని ఎలా డెవలప్ చేస్తారు. ఇప్పుడు గంజాయి అంటే మనకు తెలిసింది ఏంటి, ఇంతకుముందు ఒక పొడి, ఇప్పుడు లిక్విడ్. ఆ వెలివేషన్స్, ఆ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. అవి అయితే బాగా చూపెట్టారు కృష్ణ జాగర్లమూడి గారు. ఆయన మీద కూడా ఆయన మార్కెట్ ఉందండి ఈ మూవీలో. ఒక గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత ఆయన మంచి మూవీ అని తీశారంటే హరిహర వీరమల్లో ఆయన చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ వరకే బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదని ఆడియన్స్ అందరు ఇచ్చారు. దాని తర్వాత వచ్చిన ఫిల్మ్ కాబట్టి ఇది ఆయన మార్క్ ఉంది. 100% కృష్ణ జాగర్లమూడి గారు లేనిది ఘాటీ లేదు అన్నట్లు ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో తీశారు భయ్య. నాకు ఇష్టమైన బండి స్కూటీ, ఇప్పుడే చూశాను ఘాటీ. చాలా బాగుంది సినిమా. అసలు చెప్తున్నా కదా, ఈ సినిమాలో అన్నీ బాగున్నాయి. ఫైట్స్, శీలావతి అనే కాన్సెప్టు మన ఎవరు అనుష్క గారిది. ఇందులో ఘాటీలు అంటే ఏంటంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీలు అంటారు. పూర్వము గంజాయి పండించుకుంటూ గంజాయి సప్లై చేసుకుంటూ కూడా బతికే వాళ్ళు అని చెప్పేసి సీను. ఇందులో నాకు అర్థమైంది ఏంటంటే గంజాయి తిని కూడా బలంగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు అని చెప్పేసి, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు పొడిచినప్పుడు గంజాయితో కూడా మనుషులను బతికించవచ్చని చెప్పి చూపించారు. ఈ సినిమా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ అయితే హీరో చనిపోతాడు, సెకండ్ హాఫ్ మాత్రం అనుష్క ఎంట్రీ ఉంటుంది. అనుష్క ఫైట్స్, అబ్బా ఏం ఫైట్స్ పెట్టారు. ఆమెకు చాలా యాక్టింగ్ అంటే చాలా బాగుంది. అన్నీ బాగున్నాయి కానీ కొంచెం స్టోరీ పరంగానే కొంచెం డిసప్పాయింట్లో ఉంది. క్రిష్ గారు కొంచెం చెప్తున్నా కదా, దీనికంటే హరిహర వీరమల్లు బాగుందని చెప్తున్నారు. హరిహర వీరమల్లే బాగుంది దీనికంటే, కానీ కొంచెం అర్థం కావట్లేదు. ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం IAS IPS మినిమం డిగ్రీ అని చెప్పారు. అది వాళ్ళు ఓల్డ్ అయినా సరే కానీ అర్థం కావాలంటే కొంచెం మినిమం మళ్ళీ చూడాలి సినిమా. ఇందులో ఒక డైలాగ్స్ ఉన్నాయి, కొన్ని డైలాగ్స్ అంటే ఎక్కువ ఏం లేవు. ఇక్కడ కామెడీ కానీ ఏం లేదు. మన సీఎంలు ఇద్దరు తెలుగు రాష్ట్రాలలో గంజాయి డ్రగ్స్ ఇక్కడ ఉండొద్దు అన్నట్టుగా ఇది కొత్తగా కృషి గారు రాసుకొని స్టోరీ కొత్తగా క్రియేట్ చేసి గంజాయి వనం ఒక్క ముక్క కూడా ఉండొద్దు అన్నట్టుగా మొత్తం గంజాయిని మొత్తం నాశనం చేస్తుంది. గంజాయి గంజాయి చేస్తున్నాం కానీ సూపర్ హిట్ అయితే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఫైనల్లీ ఘాటీ అయితే రిలీజ్ అయిపోయింది. మనందరికీ తెలుసు అరుంధతి సినిమాలో అనుష్క గారు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, ఘాటీలో దానికి మించి ఉందని చెప్పాలి. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడితే, స్టోరీ నిజంగా ఎక్కడి నుంచి సెలెక్ట్ చేశారో కానీ, అంటే ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో దీని గురించి డెఫినెట్లీ మనం ఈ సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. అసలు ఘాటీలు వాళ్ళు ఎంత కష్టపడతారు, ఏంటి వాళ్ళ బతుకుతెరు ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించారు ఈ సినిమాలో. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అనుష్క గారి పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకోవాలి. నిజంగా మనం సలార్లో ప్రభాస్ని కాటేరమ్మ కొడుకు చూసినట్టు ఇక్కడ కాటేరమ్మ కూతురుని చూస్తామన్నమాట. అంత బాగుంటుంది ఆవిడ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అది కానీ చాలా బాగుంది. సో బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం 30 Vets 21లో చూసిన చైతన్యరావు గారిని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లో చూడబోతున్నాం. అలా మనం ఎవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట ఆయన అటువంటి క్యారెక్టర్స్ చేస్తారని కూడా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఇంకోటి ఏంటంటే అనుష్క గారి పక్కన చేసే ఏ హీరో అయినా అనుష్క గారికి ధాటిగా అంటే చాలరు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో విక్రమ్ ప్రభు గారు అయితే పర్ఫెక్ట్ ఆయనకి సెట్ అయిపోయింది అనమాట. అంటే ఆయన క్యారెక్టర్ కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సో వీళ్ళిద్దరు ప్రెజెన్స్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మటుకు నిజంగా చెప్తున్నాం, మీరు సీట్లో నుంచి కూర్చోరు అనమాట, అంత బాగుంటుంది యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఎవ్రీథింగ్. సో మెయిన్గా ఈ సినిమా మనకి క్రిష్ గారు ఆఫ్టర్ హరిహర విరమల తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం అండ్ మనందరికీ కూడా ఒక మంచి సినిమా అంటే ఘాటీల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎలా వాళ్ళు బతుకుతారు ఏంటి అనేది. సో ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమా అయితే ఒక మంచి ఒక కంబ్యాక్ ఫిలిం టు అనుష్క గారు అవ్వచ్చు, ఇటు క్రిష్ గారు అవ్వచ్చు, ఎవరికైనా సరే చాలా అంటే చాలా బాగుంది. సో ఓవరాల్గా మా మహామ్యాక్స్ తరపున మేమిచ్చే రేటింగ్ అయితే 3 out of 5 అయితే ఇస్తాం. సో మీలో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మీ కామెంట్స్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ సంజయ్ సైనింగ్ ఆఫ్.